మంచి అంశాన్ని ఈరోజు ఆలోచిద్దాం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించటం ఎలా అని ఎందుకు పెట్టాము అంటే, దేవుడు బైబిల్లో చెప్పిన ప్రధానమైన ఆజ్ఞ. ఒకసారి బైబిల్లో నుండి ఈ వాక్యాన్ని మనం చూసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. దయచేసి బైబిల్ తెరచి మరి దేవుడు చెబుతున్న సంగతులు ఆలోచించాల్సిందిగా తెలియజేస్తున్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం బైబిల్లో నుండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చానని గ్రహించి, ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలనన్నదియే ప్రధానమైన ఆజ్ఞ అన్నాడు. ఆ తర్వాత మాటగా మీరు చూస్తే రెండవది అన్నాడు. చూడండి, ఆ తర్వాత ఏంటంట, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పాను. యేసుప్రభు సాక్షాత్తు ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన బోధిస్తున్న బోధలలో ఆ రోజు వాడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఇచ్చిన సమాధానమే, ఇదిగో మొదటగా మీరు మీ శక్తి లోపం లేకుండా దేవుణ్ణి ప్రేమించాలి. మీరు దేవుణ్ణి ప్రేమించటంలో ఎలాంటి లోపం ఉండకూడదు. మీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో అన్న పదాలు అక్కడ ప్రయోగించబడుతున్నాయి మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు భూమి మీద ఉన్న మనిషి నుండి అంటే, తన పిల్లలు మొదట తనను ప్రేమించాలని కోరుకున్నాడు. ఆ ప్రేమ పూర్ణంగా ఉండాలి. ఏదో కొద్దిగా ప్రేమించటం దేవుడికి ఇష్టం లేదు. కానీ మీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ, మీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, చూసారు ఎన్ని పదాలు వాడుతున్నాడో, మీ ప్రభువుని మీరు సేవించాలి, మీ ప్రభువుని మీరు ప్రేమించాలి, మీ ప్రభువుని మీరు పూజించాలి అని. తర్వాత వెంటనే ఆయన చెబుతున్నది ఏంటంటే, రెండవది నిన్ను వలె నీవు అన్నాడు. చూడండి, నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని నువ్వు ప్రేమించాలి అన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు మన అంశం కూడా అదే కదా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించటం ఎలా? ఈరోజు భూమి మీద ఉన్న మనిషి అండి తనను తాను ప్రేమించుకుంటాడు. ఏమండి, ఈరోజు ఎవరు దేహాలపైన వారికి ఇష్టం ఉంది, ఎవరి జీవితాలపైన వారికి ఇష్టం ఉంది, ఏమండి వాళ్ళని వాళ్ళుగా ప్రేమించుకోవటంలో ఈరోజు మనిషి చాలా ఎత్తుకెదిగిపోయాడు. అందుకే అక్కడ నీ పొరుగువానిని ప్రేమించాలి అని అనకుండా దేవుడు ఒక మాట చెబుతున్నాడు అక్కడ. ఆ వాక్యాన్ని మనం కరెక్ట్గా ఆలోచిస్తే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అంటే, నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అలాగే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు. దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మానవుడు అండి అన్నిటికంటే తనను తాను ప్రేమించుకుంటాడు. ఈరోజు చూడండి, మనిషి తాను బాగుండడం కొరకు ఎన్ని హత్యలైనా చేస్తాడండి. తన సుఖాల కొరకు, తన సంతోషాల కొరకు, తన ఆనందాల కొరకు ఎవరిని చంపడానికైనా సిద్ధపడతాడు, ఎవరిని మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. ఏమండి, ఈరోజు భూమి మీద ఉన్న మానవులు అలాంటి హృదయాలతో, కల్మషమైన హృదయాలతో నిండిపోయి ఉన్నారు. అందుకే బైబిలు లేదా క్రైస్తవుడు, క్రీస్తును నమ్మిన వారు ఈ ప్రపంచానికి ఒక మాదిరిగా కనపడాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు రాయిస్తున్నాడండి. నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నిన్ను చూసి ప్రపంచం నివ్వెరపోవాలి. నీ జీవన విధానం చూసి, నీ మాట చూసి, నీ ప్రవర్తన చూసి, నీలో పొరుగువాని పట్ల ఉన్న ప్రేమను చూసి
సమాజం అంతా ఇది క్రైస్తవ్యం అంటే ప్రేమించేది అని మనల్ని బట్టి ఆయనకు మహిమ రావాలి, మన జీవితాలను బట్టి అని దేవుడు కోరుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది వాక్యాన్ని వింటున్నారు. వాక్యాన్ని వింటున్న వారు ఎంతమంది వాక్యాన్ని పాటిస్తున్నారు అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చండి. అంటే వినటం వరకు, బైబిల్లో ఇది ఉంది అని వినటం వరకు వచ్చారు, వింటున్నారు. కానీ విన్నదానిని పాటించేవారు ఎక్కడున్నారు మీరు చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని దేవుడు బైబిల్లో రాసిన మాట ఎంతవరకు ఈరోజు సమాజంలో నెరవేరుతుంది? దేవుని పిల్లలారా, బైబిల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం చూద్దాం, దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాట వెనకాల మనకి మేలుంటుంది, తద్వారా మనకి రక్షణ ఉంటుంది. ఈ మాట నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలన్న మాటలు దేవుడు ఏమి నేర్పాలనుకుంటున్నాడు తన పిల్లలకి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించన్న మాట ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఇదంతా ఈరోజు మనం బైబిల్లో నుండి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మరొక మాట ఇలాంటి సేమ్, ఈ పొరుగువారిని ప్రేమించాలి ఖచ్చితంగానని బైబిల్లో రాయబడిన మరొక మాట చూద్దాం. తర్వాత అసలు ఈ భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు బైబిల్లో రాయించిన తర్వాత ఇప్పుడు మనకు అక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు మనకి పొరుగు వాళ్ళు ఎవరు, ప్రేమించటం ఎలా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు నాకు పొరుగువాడంటే ఎవరు, ఆ తర్వాత నేను ప్రేమించటం ఎలా? ఈ రెండు మనకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతేనండి వాక్యాన్ని మనం మన జీవితాలలో పాటించలేం. ఈరోజు వాక్యం వినబడుతున్నా ఎందుకు పాటించలేకపోతున్నారు, వాక్యం చదువుతున్నా ఎందుకు పాటించలేకపోతున్నారు అంటే ఆ వాక్యంలో ఉన్న దేవుడి ఉద్దేశాలు అర్థం కాకపోవటం వలన, ఆ వాక్యంలో ఉన్న దేవుడు చెప్పాలనుకున్న భావం అనేది కరెక్ట్గా మనకు అర్థం కాకపోవటం వలన ఆ వాక్యాన్ని పాటించటంలో, ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చటంలో మనం వెనకబడిపోయాము. ఈరోజు మనం ఈ వాక్యాన్ని విందాం. చాలా సంవత్సరాలుగా మనం ఈ వాక్యాన్ని వింటున్నాం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి అని. ఎలా ప్రేమించటం అంటే ఏంటి ప్రేమించటం అంటే? ఇప్పుడు మనం చూడాలి, బైబిల్లోకి వెళ్ళి దేవుణ్ణే అడగాలి. ఎందుకంటే బైబిలుకు సమాధానం. దేవుడి మాట నీకు అర్థం కానప్పుడు తిరిగి మరలా దేవుడిని అడిగితే సమాధానం చాలా బాగుంటుందండి. దేవుడు చెప్పే విధానం చాలా బాగుంటుంది. దేవుడు చెప్పే విధానం మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళేదిగా ఉంటుంది. ఒకసారి ముందుగా రోమీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు చెబుతున్న మాట ఒకసారి మనం చదివితే 13వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయము 8వ వచనం మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే, ఒకనిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప అన్నాడు. చూడండి, ఒకనిని ఒకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండవద్దు అన్నాడు. ఒకనిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప నువ్వు మరి ఎవరికి ఏమి అచ్చి ఉండవద్దు. తర్వాత అంటున్నాడు, పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు అన్నాడు. చూసారు ఎంత బాగుందో? అసలు నువ్వు ధర్మశాస్త్రాన్ని, బైబిల్ను నెరవేరుస్తున్నాడు, బైబిల్ ప్రకారం బ్రతుకుతున్నవాడు ఎవడు అంటే ఇదిగో పొరుగువానిని ప్రేమించేవాడే బైబిల్ను నెరవేరుస్తున్నవాడు. మేము చాలా కాలం విశ్వాసులు అండి, మేము బాప్తిసం తీసుకుని చాలా రోజులు అయిపోయిందండి, నాకు నేనుగా ఒంటిగా ఉండిపోతానండి. చాలామంది ఉంటారండి, ఎవరితోనూ కలవరు, వాళ్ళ జీవితాలు వాళ్ళవే, వాళ్ళ భక్తి వాళ్ళదే. ఇదేంటిది? పొరుగువాడిని నువ్వు ప్రేమించినప్పుడు, పొరుగువాడి పైన నువ్వు ఏ ప్రేమ నువ్వు చూపించినప్పుడు నా మట్టుకు నేను ఉండిపోతానంటే ఒక ఉపమానం చెప్పాడు. ఒంటిగా ఉండిపోయిన వారి ఉపమానం, రోకలిచ్చిన ఉపమానం మీకు తెలుసు అందరికీ, యేసుప్రభు చెప్పిన ఉపమానం. దేవుని పిల్లలారా, ప్రేమించాలి, నువ్వు ఒకరినొకరు ప్రేమించాలి. ప్రేమించిన వాడే బైబిల్ని నెరవేర్చినవాడు. ఇక్కడ ఒక మాట చెబుతాడు కిందకి వెళ్ళేసరికి. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, మీరు తర్వాత మాట చదివితే 9వ వచనంలో, ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశించవద్దు,
అనునవియు మరి ఏ ఆజ్ఞైనను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. తన పొరుగువానిని ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుట. ఎంత బాగుంది చూసారా? ఇప్పుడు నువ్వు ప్రేమించటం అంటే ఏంటి? నువ్వు పొరుగువాడిని ప్రేమించటం అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు, పొరుగువాడిని ప్రేమించిన వాడు కీడు చేయడు. ఏమంటే ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఆస్తిని కానీ ఆ వ్యక్తికి సంబంధించినవి కానీ ఎందుకు దొంగతనం చేస్తారు? దొంగతనం చేయరు కదండి. దొంగతనం చెయ్యకూడదు. అలా ఉన్నవాడు దొంగతనం చెయ్యడు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వాడు దొంగతనం చెయ్యలేడు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వాడు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు. వాడి మీద ప్రేమ ఉంటే వాడి కాజేయాలని ఎందుకంటాడు అనుకుంటాడండి. వాడి మీద ప్రేమ ఉంటే వాడి భార్య మీద ఎందుకండి కన్నేస్తారు? వాడి మీద ప్రేమ ఉంటే వాడి ఆస్తిని ఎందుకండి దొంగిలించాలని చూస్తారు? ఏమండి ఈరోజు మీరు సమాజాన్ని చూడండి. ఈరోజు ప్రస్తుతం ఉన్న ఈ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు ఎంత దారుణంగా ఉందో తెలుసండి. సమాజం ఎక్కడ కూడానండి ప్రేమలు లేని సమాజం అండి. ప్రేమలు లేని సమాజం ఇది. ఈ రోజున్న ఈ సమాజాన్ని మీరు చూస్తే ఎక్కడండి ప్రేమ కనపడుతుంది? ఈరోజు వార్త చూశానండి ఒకటి. ఆమె సినిమా యాక్టర్ అండి, ఇప్పుడు సీరియల్లో యాక్ట్ చేస్తుంది. ఏదో సీరియల్ పేరు చెప్పిందండి, ఇంటర్వ్యూ ఇచ్చింది, ఒక వీడియో పోస్ట్ చేసింది. కరోనా పేషెంట్ అయిపోయింది ఆమె. వదినమ్మ సీరియల్లో యాక్ట్ చేస్తుందంట ప్రజెంట్. ఆవిడ పేరు శివపార్వతి. కరోనా పేషెంట్ అయిపోయిందండి. పేషెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో పడిపోయింది. సుమారుగా 2 హాస్పిటల్లో తిరిగిందండి. పెద్ద వయసు ఆవిడే, సుమారుగా ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. అండ్ ఆ వయసులో పాపం హాస్పిటల్లో పడిపోయి హాస్పిటల్లో తిరుగుతుంది. హాస్పిటల్లో తిరుగుతున్న ఆమెనండి, ఆమె ఏ సీరియల్లో యాక్టింగ్ అయితే చేస్తుందో ఆ చిత్రానికి ఒక యూనిట్ ఉంటుంది కదండి, చాలామంది కలిసి యాక్ట్ చేస్తారు కదా. అలాగే ఈవిడ్ని పెట్టుకుని మరి డబ్బులు ఇస్తున్న నిర్మాత ఉంటాడు, ఆయన పేరు ప్రభాకర్ అనేది పేరు చెప్తుందండి. ఇదిగో నన్ను ఈరోజు పట్టించుకునేవారు లేరు. కనీసం నాకు ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్న నన్ను పలకరించే వాళ్ళు లేరు. ఎవరు కరోనా వచ్చింది ఉన్నానా చనిపోయానని పలకరించే వాళ్ళు లేరు. కానీ ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్నంతసేపు నా చుట్టూ జనం. ఏమంటే నాకు సన్మానాలు చేశారు, నన్ను మైకులెట్టి మాట్లాడించారు. కానీ ఈరోజు నన్ను కనీసం పలకరించే వాళ్ళు, ఎలా ఉన్నావు అని నన్ను పలకరించే వాళ్ళు లేరు అని ఆవిడ బాధపడుతూ వీడియో పెట్టిందండి. ఏమైపోయారు నా తోటి యాక్టర్లంతా? ఏమైపోయారు నా చుట్టూ పనిచేసిన వాళ్ళంతా? ఇదే నా ప్రేమ అంటే? ఇలాగే విడిచిపెట్టేస్తారా కష్టకాలంలో అని బాధపడుతుంది. చివరికి నిర్మాత అయిన ఎవరైతే నిర్మాత ఉన్నాడో ఆ నిర్మాత కూడా కనీసం నన్ను సరిగా పలకరించలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు సహాయం చేయలేదు అని బాధపడుతుందండి ఆవిడ మాటలు చూసినప్పుడు నిజమనిపించింది. నిజమే, ఈరోజు సమాజంలో నుండి ఉన్న ప్రేమలన్నీ కూడా అవసరాలపైన కట్టుకున్న కోటలండి అవి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి ప్రసంగం వింటున్న వాళ్ళంతా. లోకంలో ఈరోజు మనిషి చూపిస్తున్న ప్రేమలన్నీ కూడా వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి వాళ్ళ అవసరాలపైన కట్టుకున్న కోటలే ఈరోజు ప్రేమగా కనబడుతున్నాయి. ఆ అవసరం ఎప్పుడైతే తీరిపోయిందో నీ మీద ప్రేమ ఉండదు, ఏమీ ఉండదు. అవసరాన్ని బట్టి ప్రేమ చూపిస్తున్నారండి. ఆమె అవసరం కనుక ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తారు. ఇది ఈరోజు మనుషుల్లో నిండుకుపోయిన ప్రేమ అండి. కల్మషంతో కూడిన ప్రేమ, కుట్రలతో కూడిన ప్రేమ, అవసరతలతో కూడిన ప్రేమ. ఈ ప్రేమను దేవుడు అస్సలు ఒప్పుకోడండి. హృదయపూర్వకంగా నీ తోటివాడిని, నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఒకే తండ్రి పిల్లలం కదా మనమంతా, మన పరలోకపు తండ్రి పిల్లలం కదా మనమంతా. నీ తోటివాడు నీకు సహోదరుడు కదా, నీకు అన్న అవుతాడు, నీకు అక్క అవుతుంది, నీకు చెల్లి అవుతుంది. వాళ్ళెందుకు నువ్వు మోసం చేయాలనుకుంటున్నావు? వాళ్ళు నువ్వు ప్రేమించాలి అని చెప్పాడు. దేవుని పిల్లలారా, ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి ఈ రెండింటిని మనం విడగొట్టాలండి. ఎందుకంటే దేవుడు మనం పొరుగువాడిని ప్రేమించడం అంటే అసలు పొరుగు వాళ్ళు ఎవరో తెలియాలి, వాళ్ళు ఎలా ప్రేమించాలో తెలియాలి. అప్పుడు ఈ వాక్యాన్ని మన జీవితాల్లో పాటించగలుగుతాం. ముందుగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, బైబిల్లో మనం చాలాసార్లు చదువుకుంటామండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పొరుగువారు అనగానే ఈరోజు చాలామంది ఏమనుకున్నారంటే రోడ్ల పక్కన ఉన్న వాళ్ళు లేదంటే అనాథలు వీళ్ళంతా మన పొరుగు వాళ్ళు అండి, వాళ్ళకి ఏదో ప్రేమించడం అంటే ఒక పండు ఇచ్చేయాలి, ఏమంటే ఒక మనకి తోచిన మనకి మిగిలిపోయిన దాంట్లో దానం ఒక అన్నం పెట్టేయాలి,
ఏమంటే ఒక సాలువ కప్పి ఒక బెడ్షీట్ ఇచ్చేయాలి, ఒక బ్రెడ్ ముక్క ఇచ్చేయాలి, లేదంటే ఒక పూట అన్నం పెట్టాలి, లేదంటే ఒక రైస్ బ్యాగ్ ఇవ్వాలి. ఇదే ప్రేమించడం అనుకుని ప్రేమ అనుకున్నారు. నిజానికి ఇది ప్రేమే, కాదనటం లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రేమ ఇదేనా? ఇంతవరకు చేస్తే దేవుడు నిన్ను ప్రేమించావని అంటాడా? దేవుడు ఇమ్మన్నాడు, పేదలకు సహాయం చేయమన్నాడు, తప్పు కదా అది. కానీ ఇక్కడ వరకు నువ్వు ఆగిపోయి నేను ఏదో ప్రేమించేశాను అనుకోవటం బైబిల్ను సంపూర్తి చేయటం మాత్రం కాదు. ఇప్పుడు మన బైబిల్లోకి వెళ్ళి ముందుగా అసలు పొరుగువాడంటే ఎవడని చెబుతున్నాడు దేవుడు బైబిల్లో మనం చూడాలి. మనకి ఏమంటే లోకంలో చూసినప్పుడు మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీ పొరుగు దేశం ఏదండి అనేసరికి పాకిస్తాన్ పేరు చెప్తారు, చైనా పేరు. అది భారతదేశానికి అది పొరుగు దేశం అండి. రాష్ట్రాల మధ్య ఏమంటే తెలంగాణ ఆంధ్ర పొరుగు రాష్ట్రాలు అండి. ఏమంటే జిల్లాకి పక్క జిల్లా పొరుగు జిల్లా, ఏమంటే గ్రామానికి పక్క గ్రామం పొరుగు గ్రామం. ఇది మనకు తెలుసు, మనుషులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకీ బైబిల్లో దేవుడు చెప్పిన పొరుగువాడు అంటే ఎవరని మనం ఆలోచించాలి. ఎవరిని పొరుగువారు అన్నది బైబిల్ అని మన బైబిల్లోకి వెళితే యేసు ప్రభుని ప్రశ్న ఒక ఆయన బైబిల్లో వచ్చి అడిగాడండి. ధర్మశాస్త్రోపదేశకుడు, బైబిల్ను బోధిస్తున్నవాడే యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. నిన్ను వల్ల నువ్వు పొరుగువాడిని ప్రేమించాలని యేసుప్రభు చెబితే అసలు నా పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నాడు. చూద్దామండి బైబిల్ ఎంత బాగుంటుందంటే, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వినాలి, త్వరగా ముగిస్తాను. పొరుగువాడు ఎవరు అనగానే బైబిల్లో యేసుప్రభు ఏం చెప్పాడో ఒకసారి మన బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. లూకాసు వార్త 10వ అధ్యాయము బైబిల్ చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఒక మంచి సంగతి దేవుడు చెప్తాడండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. చూసారా, శోధిస్తూ అడుగుతున్నాడు. నేర్చుకునే క్యారెక్టర్ కాదు ఇది. ఏం చెప్తాడో చూద్దాం. ఒక రాయేస్తే ఏం జ్ఞానం ఉందో బయటకు వస్తుందో చూద్దాం. ఇలా ప్రశ్నలు అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ కేటగిరీకి చెందినాడు. శోధించుచు అడిగాడంట. అప్పుడు అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పును. అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగున చేయుము, అప్పుడు నీవు జీవించదవని వానితో చెప్పాను. ఆ తర్వాత అంటున్నాడు 29వ వచనం, అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను. మీరు అండర్లైన్ చేసుకోండి. అసలు ఎవరు నాకు పొరుగువాడు? నువ్వు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి అని బైబిల్లో చెప్పింది అంటున్నావు, నేను ప్రేమిస్తాను, ఇంతకీ నా పొరుగువాడు ఎవరు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి. యేసు ప్రభు చెబుతున్న ఒక మంచి సంగతి ఉంటుందండి. కిందకి వెళ్ళేసరికి 30వ వచనం చూస్తే, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కిపోయాడు. వారు అతనిలో బట్టలు దోచుకొని అతను కొట్టి కొన ప్రాణంతో విడిచిపోయారు. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏంటి సందర్భం అంటే, యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్తున్నాడు, మధ్యలో దొంగలు కొట్టారు, పడేశారు కొన ప్రాణంతో. యెరూషలేము నుంచి బయలుదేరి వెళ్తున్నాడంటే ఇతను ఖచ్చితంగా ఇశ్రాయేలు అయి ఉంటాడు. అయితే ఆ తర్వాత మాట మీరు చూస్తే, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, అతడు అతన్ని చూసి పక్కగా పోయాను అన్నది చూడండి. యాజకుడు వెళుతున్నాడంట. ఆ వెళుతున్న ఆ యాజకుడు ఏం జరిగింది అంటే, అక్కడ రోడ్డు పక్కనే దెబ్బలతో గాయాలతో పడి ఉన్నవాడిని చూసి కూడా వెళ్ళిపోతున్నాడంట. యాజకుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు పక్షాన, దేవుడు కొరకు సేవలో ఉన్నవాడు యాజకుడే వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంట. అయిపోయింది. తర్వాత ఇంకొక మాట చెప్తాడు చూడండి, అలాగున్న లేవీయుడు ఒకడు ఆ చోటుకి వచ్చి పక్కగా పోయాను. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? మళ్ళా లేవీయుడు వచ్చాడు. అతను కూడా పట్టించుకోలేదంటే వెళ్ళిపోయాడు. లేవీయుడు అంటే ఇతను ఇశ్రాయేలీయుడే. ఆ తర్వాత మాట మీరు చూస్తే, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములకు కట్టి తన
వాహనం మీద ఎక్కించి ఒక పూటకోలవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను అనంది. చూడండి, చూసారా? ఇప్పుడు ముందు యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేవీడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే, ఇదిగోనండి, సమరయుడు వచ్చాడు. సమరయుడు వచ్చాడు, చూశాడు, అతని బాధని తీసుకున్నాడు, రథంలోనికి ఎక్కించుకున్నాడు, ఏమంటే ప్రథమ చికిత్స చేశాడు. ఆ కాలంలో పూటకోళ్ళ వల్ల అంటే ఆ కాలంలో ఉన్న చిన్నపాటి హాస్పిటల్స్ అవి, సత్రాలు అనేవారు, పూటకోళ్ళ ఇల్లులు అనేవారు. అక్కడికి చేర్చాడు, అక్కడ చిన్న వైద్యం చేసేవారు, అలాగే అన్నం పెట్టేవారు. ఒకప్పుడున్న హాస్టల్స్, ఒక మాటలో మనకు అర్థం కావాలంటే అక్కడికి చేర్చాడండి. ఆ చేర్చిన తర్వాత ఒక మాట చూడండి మీరు, మరునాడు అతను 2 దానారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి అతన్ని పరామర్శించి, నీకు ఇంకా ఏమైనా ఖర్చు అయిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పిపోయాను. చూసారా, అక్కడ కనబడిన ఆ వ్యక్తి గురించి ఇతడు చేస్తున్న త్యాగం ఎంత బాగుందో మీరు ఆలోచించండి. పూటకోళ్ళవానికి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఖర్చు అతనే పెట్టాడు ఖర్చు. నీకు ఇంకా ఏమైనా ఇతని విషయంలో ఖర్చు అయితే నేను మరలా తిరిగి వస్తాను, అప్పుడు నీకు ఇస్తాను అంటున్నాడు. చూసారండి, అంత ప్రేమ కలిగిన వాడండి. అంటే రోడ్డు పక్కన పడిపోయిన వాడి గురించి నాకెందుకు అని ఆలోచించకుండా ఎంత త్యాగం చేస్తున్నాడో, ఎంత ఏమండి అతను బాధ్యత తీసుకుంటున్నాడో మీరు ఆలోచించండి. ఇకపోతే తర్వాత జరిగింది మీరు చూస్తే, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురులో ఎవడ పొరుగువానవనని నీకు తోచుచున్నదని యేసును అడగగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనను. ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడుగా నీకు తోచుచున్నది పడిపోయిన వాడి కంటే అతని మీద జాలిపడిన వాడే. ఇంతకీ ఎవరు జాలిపడ్డాడు? సమరయుడు, మంచి సమరయుడండి. ఇకపోతే ఆ మాట చూస్తే తర్వాత అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాడు. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరో పొరుగువాడు అవుతాడు నాకు అని వేసిన ప్రశ్నకు యేసుక్రీస్తుల వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, పొరుగువాడు అనగానే ఇదిగో ఈ సమరయుడు అక్కడ పడిన వానికి పొరుగువాడు అవుతాడు అన్నాడు. పొరుగువాడు అనగానే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఈ పడిపోయిన వాడు కానివ్వండి, అతన్ని చూసి విడిచి వెళ్ళిపోయిన మిగతా ఇద్దరు కానివ్వండి, వీళ్ళంతా ఇశ్రాయేలీలు. కానీ ఈ వైద్యాన్ని ఏదైతే అందించాడో అతను ఎవరో అంటే సమరయుడు. ఎవరు ఈ సమరయులు అనగానే బైబిల్ ప్రకారం మనకు తెలుసు, వీళ్ళు అప్పటికి అన్యజనులుగా డిక్లేర్ అయిపోయి అన్యజనులుగా పిలువబడుతున్నారండి. సమరయులు అనగానే అన్యజనులుగా పిలువబడుతున్నారు. వీళ్ళు నిజానికి ఒకప్పుడు మిశ్రిత జనం. సమరయులో అక్కడున్న జాతులతో కలిసిపోయిన ఒకనాటి ఇశ్రాయేలీలే ఇక చివరికి వాళ్ళతో మిశ్రితమైపోయి మిశ్రిత జనాంగంగా మారిపోయి వీళ్ళకి అన్యుల కేటగిరీ, అన్య జనాంగంగా మారిపోయారు. యూదులు వీళ్ళని అసలు దగ్గరికి రానిచ్చేవారు. మీకు తెలుసు కదండి పాత చరిత్ర, వీళ్ళ చరిత్ర పెద్దది. మళ్ళీ సమరయులు ఎవరైనా ఆలోచించాలంటే చరిత్ర పెద్దది. మళ్ళీ ఇశ్రాయేల్ 2గా విడిపోయారు. వాళ్ళకేమో షోమ్రోను రాజధాని, వీళ్ళకేమో యెరూషలేం రాజధాని. యెరూషలేంలో యూదులు ఉన్నారు, అక్కడేమో ఇశ్రాయేలు ఉండేవారు. ఆ చరిత్ర మనకు తెలుసు. ఆ ఇశ్రాయేల్ రాజ్యం అనేది పట్టుబడిపోయింది. ముందు అష్షూరీయులు చెరపట్టేశారు. ఆ అష్షూరీయులు చెరపట్టేసిన తర్వాత చెరపట్టిన వాళ్ళు ఏం చేశారు అంటే మిగతా అన్ని జనులతో వీళ్ళని కలిపేశారు అక్కడ బానిసత్వంలో. అప్పుడు ఇశ్రాయేల్ అంతా వీళ్ళు సెపరేట్గా ఉండకుండా అన్ని జాతులతో కలిసిపోయి వీళ్ళు ఒకటైపోయాడు. వీళ్ళు ఇశ్రాయేల్ కాస్త ఆ జనాంగంతో మిశ్రితం అయిపోయి కలిసిపోయారు. అలా వీళ్ళు తర్వాత వీళ్ళకి వచ్చిన పేరు ఏంటంటే షోమ్రోను కాస్త సమరయగా పిలువబడింది. అక్కడున్న ఈ జనాంగం అంతటికి సమరయ అని పేరు వచ్చేసింది. వీళ్ళు అన్య జాతుల కేటగిరీలోకి వెళ్ళిపోయారు. యూదులు అసలు వీళ్ళని దగ్గరికి రానివ్వరు. మీకు తెలుసు చరిత్రలో మీరు చదువుకుంటున్నప్పుడు సుకాన్ అనే ఊరిలో యేసుక్రీస్తుల వారు ప్రయాణం చేస్తున్నప్పుడు సమరయ అక్కడ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ స్త్రీ ఒక ఆవిడ వస్తుంది. ఆ వచ్చినప్పుడు దాహాన్ని గడిగినప్పుడు ఆవిడ అన్న మాట మీకు తెలుసు, యూదుడివైన నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, అసలు మమ్మల్ని దగ్గరికి రానివ్వరు కదా మీ యూదులు అని అడుగుతున్న సందర్భం మనకు తెలుసు. అంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే వీళ్ళు అన్యజనులు వీళ్ళంతా. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఎవడు నా పొరుగువాడు అనేసరికి ఏం చెప్తున్నాడు అంటే ఇదిగో ఒక సమరయుడు ఇశ్రాయేలుడికి పొరుగువాడు అని చెప్పేశాడు. పొరుగువాడు అనగానే సమరయుడు ఇశ్రాయేలుకి పొరుగువాడు అంటే దేవుని పిల్లలకి ఆ రోజు దేవుడిని నమ్మని అన్య జనాంగంగా మారిపోయిన వాళ్ళు పొరుగువాళ్ళు అని చెప్పాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే పొరుగువాడు అనగా ఎవరో అర్థమైంది. ఇప్పుడు మనకి ఇంకా అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసలు మరి ప్రేమించటం ఎలాగా? ప్రారంభంలో చెప్పినట్టుగా ప్రేమించటం అనగానే ఏదో శరీర సంబంధమైన అవసరత తీర్చడం ప్రేమ అని అనిపించుకోదండి. పరిపూర్ణమైన ప్రేమ కాదు అది. ఆ రోజుకి ఏదో నువ్వు ఒక పూటకి ఆహారం పెట్టావు,
తర్వాత రోజు మరలా అతను ఆకలితో ఉంటాడు. నువ్వేదో నీ జీవితకాలంలో ఒక్క జత బట్టలు ఇచ్చావు, అతడు జీవితాంతం ఆ బట్టలు వేసుకుని ఉండలేడు కదా. కొద్ది రోజులు వస్తాయి, తర్వాత చిరిగిపోతాయి. కానీ ఇది పరిపూర్ణమైన ప్రేమ కాదు. మరి ఏంటి ప్రేమించటం అంటే? ఎలాగండి ప్రేమించాలి? ప్రేమకు పరిపూర్ణమైన అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రేమ శాశ్వత కాలముండును అన్న మాట మనం చదువుకుంటాం. మరి ఇప్పుడు నువ్వు ఒక పండు అతని చేతిలో పెట్టి ఇదే ప్రేమ అంటే ఆ పండు ఎంతకాలం ఉంటుంది? శాశ్వత కాలం ఉంటుందా? యేసుక్రీస్తులో చెప్పిన ఒక మాట ఉంది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అంటాడు. అంటే ఈ శరీరానికి ఇచ్చేవి కొద్ది కాలం నువ్వు చూపించే ప్రేమ, కొద్దిపాటి ప్రేమది. ఏంటండి శాశ్వతమైన ప్రేమ? ఇప్పుడు ఈ శరీరానికి నువ్వు ఏది చేసావో అది శరీరం ఉన్నంతకాలం అతను గుర్తుంటుంది. ఇంకా దారుణం ఏంటంటే మనిషి అంత గుర్తు పెట్టుకునే అంత కృతజ్ఞత కలిగిన మనుషులు ఈ రోజుల్లో ఉన్నారంటే తక్కువే. ఈరోజు మనుషులకి కృతజ్ఞత ఉండదండి. ఈరోజు మనుషులకి ప్రేమ ఉండదు. ఈరోజు మనుషులకి ఏమండి చేసిన దాన్ని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతగా జీవితకాలం గుర్తుపెట్టుకునేంత మంచి మనసులు కూడా ఈరోజు ఉన్న మనుషులకి లేవు. అవసరం తీరేంత వరకు అంటుపెట్టుకుని ఉంటారు. అవసరం తీరగానే ఏమండి ఏ వ్యక్తి వలన అతడు బాగుపడ్డాడో ఆ వ్యక్తిని దూషించే మనస్తత్వానికి ఈరోజు సాతాను మనుషుల యొక్క హృదయాలను మార్చింది. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు బైబిల్లోకి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనం చూడాలి. అసలు ఏంటి ప్రేమ అంటే? ఒక మాట బైబిల్లో పౌలు గారు దీని గురించి స్పష్టమైన వివరణ పౌలు గారు ఇచ్చారండి. అసలు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం అంటే, పొరుగువాడు అనగానే ఇశ్రాయేలుకు సమరయుడు పొరుగువాడైతే ఈరోజు క్రైస్తవులుగా దేవుణ్ణి విశ్వసించిన వారుగా దేవుణ్ణి ఎరిగిన వారుగా మనకెవరు పొరుగువారంటే ఆనాడున్న ఇశ్రాయేలుకి సమరయులు పొరుగు వాళ్ళైతే ఈరోజున్న మనకు క్రైస్తవులకు అన్యజనులు పొరుగు వాళ్ళు. ఇప్పుడు మరి పొరుగు వాళ్ళు అన్ని జనులు అయినప్పుడు ఆ పొరుగువాడికి నువ్వేదో పండిస్తేనో నువ్వు ఒక బట్ట ఇచ్చేస్తేనో అయిపోయిందని చేతులు దులుపుకుంటే అది ప్రేమ అనుకుంటే పొరపాటు అండి. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్నాడు దేవుడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నువ్వు గుడికి వెళ్ళిపోతావు, నువ్వు పాటలు పాడతావు, నువ్వు పరలోకం కొరకు ఎదురు చూస్తున్నావు, నువ్వు జ్ఞానాన్ని సంపాదించేసావు, నీకు వాక్యం తెలుసు, మరణం తర్వాత జీవితం ఉందని తెలుసు, ఈ సంగతులన్నీ నీకు తెలుసు. మరి నీకు పొరుగువాడు అన్యజనుడైనప్పుడు వాడి చేతిలో పండు పెట్టేసి ఇది ప్రేమ అంటే ఎలాగా? ఈ సంగతులన్నీ వాడికి చెప్పవా? వాడి నెత్తి మీద ఒక పెద్ద ప్రమాదం ఉంది. ఏంటా ప్రమాదం? మరణం తర్వాత పాతాళం అనేది వాడిని పట్టుకుంటుంది. కారణం ప్రభువుని నమ్మలేదు గనుక, ప్రభువుని ఎరగలేదు గనుక, ప్రభులోనికి రాలేదు గనుక, ప్రభువుని విశ్వసించలేదు గనుక. అంతటి ప్రమాదం వాడి నెత్తి మీద ఉందని తెలిసి కూడా ఒక పండెట్టి ప్రేమ అంటే ఎలాగా? అంతటి ప్రమాదం వాడి నెత్తి మీద ఉందని తెలిసి కూడా నువ్వేదో చిన్నపాటి నీళ్ళు ఇచ్చి నేను ప్రేమించేశాను అంటే ఎలాగా? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను నువ్వెంత ప్రేమించుకుంటావో అంతే నువ్వు ఎదురుగ్గా ఉన్నవాడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించటం అంటే? శరీర సంబంధమైనవిచ్చి దానితో పాటు అతడి ఆత్మ కొన్న ప్రమాదాన్ని కూడా తప్పించే ప్రయత్నం నువ్వు చేయటమే అతడిని నిజంగా నువ్వు ప్రేమించటం. అతడి మీద నువ్వు పరిపూర్ణమైన ప్రేమకు చిహ్నం ఇదే. ఏంటి అన్నప్పుడు మరణం తర్వాత శరీరం అయితే ఉండేది కొద్ది కాలమే, 60-70 సంవత్సరాల కాలం. ఆ తర్వాత అతడు పెద్ద ప్రమాదంలోకి జారిపోబోతున్నాడు, పాతాళం. అతడి ఆత్మ కలకాలం అక్కడ కాలిపోబోతుంది. అది నువ్వు గ్రహిస్తే, అది నువ్వు నమ్మితే, నీ ఎదురుగ్గా ఉన్న నీ పొరుగువాడి విషయంలో ఆ ఆత్మను రక్షించే ప్రయత్నం నువ్వు చేయటమే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించటం. నీ ఆత్మను రక్షించుకోవడానికి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చేసావు. మరి అతని ఆత్మకు బాధ్యులు ఎవరు? అతన్ని ఎవరు ప్రేమిస్తారు? అతనికి ఎవరు చెబుతారు ప్రభు గురించి? బైబిల్లో చూద్దాం. పౌలు గారు అంటున్న ఒక మాట ఇప్పుడు మన బైబిల్లో చూడాలి. పౌలు గారు అంటున్న మాట మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ బైబిల్లో చూసి ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి చూద్దామండి. 13వ అధ్యాయంలో చూస్తే ఒక మంచి మాట ఆయన నోట మనకి దేవుడు రాయించారండి. 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఏమంటే మొదటి నుంచి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము
మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు అంటే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగిడి కంచును గనగనలాడు తాళమునయుందును అనేసాడు. చూడండి ఎంత మంచి మాట అండి ఇది. మళ్ళా చదువుతున్నాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయుందును. నాకు ఎంత జ్ఞానం ఉన్నా, దేవదూతల భాష వచ్చేసినా, నాకు ఉండాల్సింది ఏంటంటే మొట్టమొదట ప్రేమ అన్నాడు. ధర్మశాస్త్రాన్ని బాగా పఠించిన వాడండి పౌలు గారు. ఆయన చెబుతున్నాడు అనుభవంతో, ఆయన చెబుతున్నాడు జ్ఞానంతో, ఆయన చెబుతున్నాడు దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఏమంటే జ్ఞానం ఉంటే సరిపోదండి, ప్రవచనాలు చెప్పేస్తే సరిపోదండి, ప్రేమ ఉండాలి అన్నాడు. ఆ తర్వాత మాట మీరు చూస్తేనండి, ఆ తర్వాత మాట 2వ వచనంలో, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నిటినీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలు పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చూసారా, విశ్వాసం విషయంలో కూడా ఎంతటి విశ్వాసం ఉందంటే, ఇదిగో కొండలను ప్రకలింప చేయగలిగినంత విశ్వాసం ఉంది నాకు. ఇంత విశ్వాసం ఉన్నా, ఏమంటే ప్రవచనాలు చెప్పేసే వరాలున్నా, ఏదున్నా చివరికైనా ఒక దగ్గరికి తీసుకొస్తున్నాడు, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రేమ ఉండాలి. చూసారండి ఏంటి మరి ఇప్పుడు ఇవన్నీ ప్రేమ కాదా అంటే ప్రేమ కాదండి. నువ్వెంత గొప్పవాడువో నీ మాటల్లో తెలుస్తుంది. నువ్వెంత గొప్పవాడువో, నువ్వెంత గొప్పగా అవతల వ్యక్తిని ప్రేమిస్తున్నావో నీ క్రియల్లో తెలుస్తుందండి. ప్రేమించటం అంటే ప్రేమకు అర్థం అండి, అవతల వ్యక్తికి నీకున్న జ్ఞానాన్ని పంచి అతడికి దేవుడి వాక్యాన్ని చెప్పి అతన్ని రక్షణలోకి నడిపించటమే ఒక వ్యక్తిని మనం పరిపూర్ణంగా ప్రేమించటం. ఒక మాటలో మీకు బాగా అర్థమైపోయేటట్టుగా చెప్పాలి అంటే, వాక్యం చెప్పి సహోదరుడిని దేవుడిలోనికి నడిపించటమే, ఒక అన్యజనుడికి దేవుడి మాటను చెప్పి, దేవుడి వాక్యాన్ని చెప్పి దేవుడి వైపు నడిపించటమే అసలైన ప్రేమకు అర్థం అండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. కిందకి వెళ్ళేసరికి ఒక మాట చెప్తాడు చూడండి. మీరు 7వ వచనం చూడండి. కింద 7వ వచనం చూస్తే, 7వ వచనం మీరు చూస్తేనండి, అన్నిటికీ తాలుకొనును, 7వ వచనం, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు. చూడండి, ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. మరి ఇప్పుడు నువ్వు శరీరానికి చేస్తే, శరీరానికి నువ్వు చూపించినది ప్రేమ అనుకుంటే అది ఎంతకాలం ఉంటుంది? ఆ శరీరం ఉన్నంతకాలం. ఆ శరీరం ఎల్లకాలం ఉంటుంది అని చెప్పాడు యేసుప్రభు. అంటే ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ప్రయోజనకరమైన ఎప్పుడు ఉండే శరీరానికి ఆత్మకు నువ్వు చేయటమే అతని వ్యక్తిని నువ్వు ప్రేమించటం అండి. అసలైన ప్రేమకు అర్థం ఇదే. అతని ఆత్మను రక్షించే వాక్యాన్ని, అతని ఆత్మను రక్షించే విశ్వాసాన్ని, అతని ఆత్మను రక్షించే జ్ఞానాన్ని నువ్వు అతనికి పంచాలి. అది అతన్ని ప్రేమించటం అంటే. ఎంత బాగుందండి. మీరు ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే, లోతులోకి వెళ్ళి కింద మీరు అలా చదువుకుంటూ వచ్చేస్తే, కిందకి వెళ్ళేసరికి ఎన్నో వచ్చినాం అంటే, 7వ వచనం ఒకసారి చదువుదామండి. 7వ వచనం మీరు చదివితే, 3వ వచనం అండి. 3వ వచనం చూడండి, బైబిల్ ఎంత బాగుంటుందంటే, ఇదే అధ్యాయము 13వ అధ్యాయము 3వ వచనం, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. 3వ వచనం చూడండి ఎంత బాగుందో, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. అబ్బా, ఇది బాగా ఆలోచించాలండి. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను. ఏమంటే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఎవరైనా ఆస్తి మొత్తం ఇచ్చేస్తారా బేదల పోషణ కొరకు? ఉన్న దాంట్లో కాస్త కోస్తో మిగిలిన ఆలకేళ్ళకి పంచుతారండి.
అది పంచే, ఎన్ని ఫోటోలు అండి, అది పంచే, ఎంత పబ్లిసిటీ అండి, అది పంచే, ఏదో గొప్ప కార్యాలు చేసినట్టుగా. ఏమండి ఎంత పబ్లిసిటీ చేసుకుంటారండి ఈరోజు. దేవుని పిల్లలారా, పౌలు గారు అంటున్నారు, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చేసినా, కాల్చబడుటకు చివరికి నా శరీరాన్ని వాళ్ళ కొరకు ఇచ్చేసినా, ప్రేమ లేని వాడనైతే నాకు ఏమి ప్రయోజనము. అంటే నువ్వు బేదల పోషణ కొరకు ఏదో ఇచ్చినా ఏదో పెద్ద ప్రేమామూర్తిని అనుకుంటున్నావు. కాదు అంటున్నాడు పౌలు గారు. అది శరీర సంబంధమైన ప్రేమ, కొద్ది కాలం ఉండే ప్రేమ. పరిపూర్ణమైన ప్రేమ అంటే అతని ఆత్మకు నువ్వు చేసేది, అతడి ఆత్మను రాబోయే ప్రమాదం నుండి తప్పించడానికి అతని కొరకు నువ్వు చేసేది, అతని ప్రభు వైపు నడిపించేది అసలైన ప్రేమకు అర్థం అని చెప్తున్నాడు. ఎంతమంది చూసారా? ఎందుకంటే ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. అతను నువ్వు రక్షణలోకి నడిపించావండి, అతను దేవుడు వాక్యాన్ని చెప్పావండి, అతను రక్షించడానికి నువ్వు ధనాన్ని ఖర్చు పెట్టావు, అతన్ని దేవుడి వైపు నడిపించడానికి నువ్వు శ్రమలు పడ్డావు, అతన్ని నువ్వు దేవుడి వైపు నడిపించడానికి నీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నావు, నీ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావు, నీ సంపాదనను పోగొట్టుకున్నావు. ఇంత పోగొట్టుకుని ఒక వ్యక్తి కొరకు నువ్వు త్యాగాలు చేసి అతన్ని దేవుడి వైపు నడిపించావు అనుకోండి, అతను దేవుడిలోకి వచ్చాడు అనుకోండి, ఎప్పుడు అతను సాక్ష్యం చెప్తాడండి, ఏమంటే పలానా రోజు నాకు పలానా అన్న వాక్యం చెప్పడం వల్లనండి నేను ఇగో దేవుడిలోకి వచ్చానండి, పలానా రోజు పలానా సువార్థికుడు నాకు దేవుడు వాక్యం చెప్పడం వల్లనండి ఇదిగోనండి ఇలా నేను దేవుళ్ళలోకి వచ్చానండి. అలా దేవుళ్ళలోకి వచ్చిన అతడు రక్షణలోకి నువ్వు నడిపించటం వలన అతడు రాబోయే ప్రమాదం నుండి తప్పించుకుని నిత్య జీవానికి చేరితే అతడు ఎల్లకాలం మనం చేసింది గుర్తుపెట్టు. ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ ప్రేమ నువ్వు ఏదైనా చేస్తే దీని కొరకు నువ్వు చేసినప్పుడు ఈ ప్రేమ శాశ్వతంగా ఉండిపోతుంది. కనుక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పళ్ళిచ్చినా, పండిచ్చినా, బట్టిచ్చినా ఆ ఇచ్చేటప్పుడు వాళ్ళకి దేవుడి గురించి కూడా చెప్పటం ముఖ్యం. దేవుడి గురించి కూడా చెప్పాలి, వాక్యం గురించి చెప్పాలి, యేసుక్రీస్తుల వారి ప్రేమ గురించి చెప్పాలి, యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగం గురించి చెప్పాలి, యేసుక్రీస్తుల వారు ఇవ్వబోయే రక్షణ గురించి చెప్పాలి, రాబోయే ప్రమాదాన్ని చెప్పాలి. అమ్మ ప్రభు దగ్గరికి రండి, ప్రభులో ఉండండి. ఈ జీవితకాలం చిన్నది, మేము చేస్తున్న సహాయం చిన్నదే, మాకు కలిగిన దాంట్లో ఏదో కొద్ది దేవుడు ప్రేమను బట్టి మీకు పంచుతున్నామమ్మా. మనమందరం మరణం తర్వాత తిరిగి బ్రతకాలి అంటే మీ పాపాలు మీరు కడుక్కోవాలి, పరిశుద్ధుడి చెంతకి రావాలి. మరణం తర్వాత ప్రమాదం ఉంది, నిత్యజీవం అనేది ఉంది, మీరు ప్రమాదంలో పడిపోతారు అని వాళ్లకు దేవుడి గురించి పరిచయం చేయాలి. మనకు తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకం అందున్నాడు, ఆయన కన్న పిల్లలు మీరు, ఆయన మీ కొరకు ఈ విశ్వాన్ని చేశాడు, ఆయనే మీ కొరకు ఎదురు చూస్తున్నాడు అని దేవుడి గురించిన మాటలు ఆ రోజు మీరు ఏ వ్యక్తికి అయితే సహాయం చేస్తున్నారో ఆ సహాయంతో పాటు ఈ దేవుడి మాటలు కూడా వాళ్ళకి అందాల్సిన అవసరత ఉన్నది. ఇది ప్రేమ అవుతుంది. ఇది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం అవుతుంది. నువ్వు గుడికి వెళ్ళిపోతావు, ఆయనకి మాత్రం పండు పెట్టేసి బయటకు వచ్చేస్తావా? నువ్వు గుడికి వెళ్ళిపోతావు, హాస్పిటల్లోకి వెళ్ళి 2 రగ్గులు మాత్రం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తావా? వాళ్ళని తీసుకురావా దేవుడి దగ్గరికి? వాళ్ళకి చెప్పవా దేవుడి గురించి? నువ్వు రక్షణలోకి వచ్చినప్పుడు అతడు రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నాడు కదా ప్రమాదంలోకి, రక్షణను అతనికి పరిచయం చేయవా? దేవుడిని నమ్ముకోవాలని చెప్పవా? ఎన్ని మాటలు ఎంత బాగుంది చూసారండి పౌలు గారు చెప్తున్న మాట. మళ్ళీ చదువుతాను, ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. 3వ వచనం మళ్ళీ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం మళ్ళీ చదువుతున్నాను. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ఏమి ప్రయోజనము? ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ అనేది దీర్ఘకాలం ఉండేది. సరే, ఎంత బాగుంది చూసారా బైబిల్. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఏంటి అంటే, పొరుగువాడు అనగానే ఈరోజు క్రైస్తవులకు పొరుగువాడు అన్యజనుడు. ప్రేమించటం అంటే అతడికి నువ్వు వాక్యాన్ని చెప్పి ప్రభులోనికి నడిపించటం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ వాక్యం ఎంత అర్థం ఉందండి. ఏమంటే ఈరోజు వాక్యాలు 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 వింటున్నారు, చదువుతున్నారు. మరి ఆ వాక్యంలో ఉన్న పూర్తి దేవుడు ఉద్దేశాలు నీకు అర్థమైతేనే కానీ ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు పండించలేవు, ఆ వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు పాటించలేవు. పొరుగుని ప్రేమించడం అంటే ఎంత ఉంది మరి, ఆ వాక్యంలో అర్థం అంతుంది. అలా చెప్పారు చూసారా పౌలు గారు. చివరిగా ఓ మాట చూపిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, త్వరగా ముగించుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయం మీరు చూస్తే 21వ అధ్యాయము
15వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట చూడండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని ఆయనతో చెప్పాను. చూసావా, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు మేపవా? ఏంటి చూసారా, అందులో రిక్వెస్ట్ ఎలా ఉంది చూసారా? నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు మేపు. ప్రారంభంలో చెప్పిన 2 ఆజ్ఞలు మీకు జ్ఞాపకం రావాలి. ఏంటి? ఎవడైనా ముందు నన్ను ప్రేమించాలి, ఆ దానితో పాటు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే నా మనసులో ఏముందంటే, ఇదిగో నా పిల్లలను ప్రేమించవా? ఆ గొర్రె పిల్లలను ప్రేమించవా? ప్రేమించడం అంటే వాటిని కాయు, వాటికి ఆహారమే కాయ. ఏమంటే అక్కడ గొర్రెపిల్లలు అనగానే గొర్రెపిల్లల గురించి కాదండి, మన మనుషులను గొర్రెలతో పోల్చుతున్నాడు. కాయటం, మేపటం అనగానే వాక్యంతో మేపాలి, వాక్యం చెప్పాలి, వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి, దేవుడు మాటలు చెప్పాలి, వాళ్ళని దేవుళ్ళో ఉంచాలి. ఎంత బాగుంది చూసారండి. మరి ఈరోజు ఎవరు ఈ బాధ్యతలు తీసుకుంటున్నారు? నేను బాగా బైబిల్ నేర్చుకోవాలండి, బాగా బైబిల్ నేర్చుకుని సమాజానికి బైబిల్ చెప్పాలండి, ఈ సమాజంలో అనేక మంది బైబిల్ వైపు నడిపించాలండి. ఎందుకంటే అమాయకులు అందరూ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోబోతున్నారు, దేవుడిని ఎరగక, దేవుడు పని చేయక. ఎంత బాగుందండి బైబిల్. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు మేపు. ఒక్కసారి కదండి, ఇది మీకు ఎన్నో వచ్చిన చదివారు ఇప్పుడు అంటే, ఏమంటే 15 వచ్చిన చదివారు అని మీరు అలా కిందకి చదువుకుంటూ వెళ్ళిపోతే, మనం 18వ వచనంలో కూడా అదే మాట అంటాడు చూడండి. మళ్ళీ 18వ వచనంలో యేసు, నా గొర్రెలు మేపుము, నా గొర్రెలు మేపుము. ఏమండి 3 సార్లు అండి, మీరు అలా చదువుకుంటారండి కిందకి. 3 సార్లు ఇదే ప్రశ్న అడుగుతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను కాయి. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు మేపము. ఏంటండి దేవుడు మనసు చూశారు అక్కడ, యేసుప్రభు మనసు చూశారు ఎలా ఉందో. అమాయకులయ్యా వీళ్ళంతా, దేవుడి గురించి తెలీదు, రాబోయే ప్రమాదం తెలీదు. వాళ్ళ మేపు, వాళ్ళ దేవుడిలో ఉంచు, వాళ్ళ దేవుడి కొరకు చెప్పు, వాక్యం చెప్పు, దేవుడు పని చేయమని చెప్పు. ప్రమాదం రాబోతుంది వాళ్ళకి తెలియదు, అమాయకులు వాళ్ళంతా. వాళ్ళు మేపవా? వాళ్ళకి నా వాక్యం చెప్పవా? వాళ్ళకి నా మాటలు చెప్పవా? ఎంత బాగుందండి బైబిల్. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం అంటే, పొరుగువాడిని ప్రేమించటం అంటే ఆ పొరుగువానికి దేవుడి గురించిన వాక్యం, సత్యాన్ని అందించటం. విశ్వాసిగా ఎలా మారుతాడు? బైబిల్ మనం చదువుకుంటాం కదండి, విశ్వాసిగా ఎలా మారుతాడని మనం బైబిల్లో చదువుకుంటాం. వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలుగునంటే వినిపించేవాడు ఉండాలి కదా. అక్కడ ఒక వ్యక్తి విశ్వాసి అవ్వాలంటే వినిపించేవాడు ఉండాలి. ఏం వినిపించాలి? కాని కథలు కాదు. ఎందుకు? ఈరోజు అమ్మో సేవ పేరట యూట్యూబ్లో కనబడుతున్నాయండి, అన్ని కథలే, అన్ని పెట్ట కథలే. ఏమండి వికీపీడియాలో ఎత్తుక్కోవటం, ఆ గూగుల్లో ఎత్తుక్కోవటం, ఏమండి లోకంలో ఉన్న కథలన్నీ పట్టుకొచ్చి ఏమండి షార్ట్ బిట్ల కింద వదలటం. వాక్యాలు లేవు ఎక్కడ. ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పేతురు పత్రిక ఇది, కొరింథీ పత్రిక ఇది, ఇక్కడ రాయబడిన భాగంలో భావం ఇది, వాక్యం చెప్పేవాళ్ళు కరువు అయిపోయారండి. ఈరోజు మనుషులకు కూడా ఏవి బాగున్నాయంటే ఆ కథలే బాగున్నాయండి, పిట్ట కథలు. వద్దు, కథలు కాదు ఈరోజు మనుషులకు చెప్పాల్సింది, దేవుడి మాట, బైబిల్లో ఉన్న వచనాలు. దేవుడి పిల్లలారా, పౌలు గారు మనం చదువుకుంటాం, అపోస్తుల గారు 23వ అధ్యాయం చదువుతున్నప్పుడు అండి, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, ఆ సువార్తల్లో నేను ప్రజలకు చెబుతున్నది ఏంటంటే, మోషేయు ప్రవక్తలు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ నేను చెప్పలేదు అంటాడు పౌలు గారు. అంటే మనకి ఏమర్థం అవుతుందంటే, మోషే చెప్పినవి, ప్రవక్తలు చెప్పినవి అంటే బైబిల్లో ఉన్న వచనాలు తీసుకుని ప్రజలకు బోధించాడు పౌలు గారు. ఈరోజు లోకంలో కథలండి, అమ్మో బాబోయ్ కథలండి. అక్క అలాగా, బావ ఎలాగా, తమ్ముడు ఎలాగా, ఎవడ పలానా దేశంలో అలాగా, పలానా పెట్టెలాగా, పలానా పక్షిలాగా. వినలేకపోతున్నామండి కథలు. అవి నువ్వు చెప్పడం ఎందుకు? దేవుడి పేరట అక్కడ కూర్చుని వాళ్ళు గూగుల్లోకి వెళ్తే అక్కడ దొరుకుతాయి. వాక్యం చెప్పు, దేవుడు ఉద్దేశాలు చెప్పు, దేవుడు వచనాలు చెప్పు, ఆ వచనం ఎందుకు రాయబడిందో చెప్పు, ఆ వచనంలో ఉన్న భావం చెప్పు, వాక్యం చెప్పు. దేవుని పిల్లలారా, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం అంటే, క్రైస్తవులుగా మనకు పొరుగు వాళ్ళు అన్ని జనులు, దేవుని ఎరగని వారు, వాళ్ళని ప్రేమించటం అంటే వాళ్ళకి వాక్యం చెప్పటం,
వాళ్ళని దేవుడి వైపు నడిపించటం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరాన్ని ఇచ్చినాను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను తేల్చేసాడంటే. శరీర సంబంధమైనవి ఏదో ఇచ్చేసి నేను పెద్ద ప్రేమమూర్తిని ట్యాగ్ వేసుకుంటే చెయ్యాల్సిన అసలది నువ్వు చేయట్లేదు. మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఎన్ని మాటలని మనం చదువుకుంటాం. నీ పొరుగువాడు, నీ ఎదురుగా ఉన్నవాడు మారకుండా వాడు చచ్చిపోతే వాడి ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో. నీ ఎదుటగా ఉన్నవాడు దేవుని ఎరగకుండా దుష్టుడిగానే చచ్చిపోతే నువ్వు వాడికి వాక్యం అందించలేదు కనుక వాడి ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. ఎన్ని మాటలండి బైబిల్లో చదువుకుంటాం, ఎన్ని మాటలండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏది పనేది వాక్యం ప్రకటించేవారేరి. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే. ఏరండి పనివారు ఏరండి, వాక్యం చెప్పేవారు ఏరండి. ఈ యోహాను సువార్త ఇప్పుడు మీరు చదివారు కదా, 21వ అధ్యాయం మీరు చదువుతా, అలాగా కిందకి 18వ వచనం నుంచి మీరు చదువుతా అంటాడు పేతురు, నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి నా వాక్యాన్ని ప్రకటించగలుగుతావు. కనుక నీ యవ్వన కాలంలోనే నా వాక్యం చెప్పవా, నేనున్నానని చెప్పవా, ప్రజలకి నా రక్షణ గురించి ప్రకటించవా? చూసారండి, ప్రకటించే పని దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించటం. ఒక మాట చూసి ఎవరిని ముగించుకున్నాం. మత్తయి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయం అండి, క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం మీరు చూడండి. 23వ వచనం చూస్తే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అన్నాడు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నాకు మాటలు గైకొనడు. మీరు వినుచున్న ఈ మాట నా మాట కాదు, నన్ను పంపిన నా తండ్రిదే. ఎవడైనా నన్ను ప్రేమిస్తున్నాడా అయితే నా మాటలు గైకొనాలి. ఏంటి నా మాట, ఏంటి నా మదిలో ఉన్న కోరిక? మీరు వెళ్ళండి, నా గొర్రెలను మేపండి. ప్రియమైన దేవుని పిల్లారా, అర్థమైందని ఆశిస్తున్నాను. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం అనగానే దేవుడు బైబిల్లో చెప్పింది ఏంటంటే, పొరుగువాడు అనగానే దేవుడిని నమ్మనివాడు, ప్రేమించటం అనగానే అతడి ఆత్మను రక్షించే వాక్యాన్ని అతని యొద్దకును తీసుకుని వెళ్ళటమే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించటం. ఓకే అండి, ప్రార్థన చేసుకుందాం.